ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలోని నీలాద్రిలో శివరాత్రి శోభ సంతరించుకుంది. అడవి ప్రాంతమైన నీలాద్రిలో వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన నీలాద్రీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రికి భారీగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 1 గంట నుంచే అభిషేకాలు ప్రారంభం కానున్నాయి. శివరాత్రి పర్వదినం నాడు ఉదయం సుప్రభాత సేవ, తీర్థపు బిందె, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుపుతామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు గర్భగుడిలో తమ స్వహస్తాలతో శివుణ్ణి స్పృశించి అభిషేకాలు జరిపి నీరు, బిల్వదళం సమర్పించుకోవచ్చని అన్నారు. అలానే రాత్రి 9 గంటల సమయంలో ప్రదోష కాలంలో బాలత్రిపుర సుందరి సమేత నీలాద్రి స్వామివారికి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అలానే 16వ తేదీన కాలోద్భవనాలు, అభిషేకాలు, మహాపూర్ణ హారతి, కలశోద్వాసన, త్రయతక దీక్షతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. నీలాద్రీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులను అన్ని సౌకర్యాలు కల్పించామని, మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. శివరాత్రి మహాపర్వదినం. ఆ రోజున ప్రాతకాలంలో ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, తీర్థపు బింద ఇత్యాది కార్యక్రమంతో మహాశివరాత్రి రోజున కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఆ రోజున ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం భక్తులందరూ కూడా స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యం. ఈ నీలాద్రిలో విశేషం ఏంటంటే, మహాశివరాత్రి రోజున స్వామివారికి కణము జలము, బిల్వ దళము అనేటువంటి శాస్త్రమే ఉంది. అంటే ఒక కణం నీళ్లు పోసినా, బిల్వదళం పెట్టినా పరవశించిపోతాడు ఈశ్వరుడు. అటువంటి మహాశివరాత్రి రోజున భక్తులకు స్వయంగా లోపలికి వెళ్లి గర్భాలయంలోకి స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యం మన నీలాద్రి గ్రామంలో ఉండటం చాలా విశేషం. అందువలనే భక్తులు ప్రతి ఒక్కరూ కూడా లక్షలాదిగా వచ్చి స్వామివారికి శివరాత్రి రోజున స్వయంగా మా చేతుల మీదుగా ఈశ్వరుడికి చేసుకొని అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యం పొందాలి అని చెప్పి భక్తులు అశేషంగా వచ్చి యొక్క స్వామివారికి అభిషేకము, దర్శనం ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదనంతరం స్వామివారి ప్రదోషకాలంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆ రోజున శివరాత్రి రోజున రాత్రి 9 గంటల నుంచి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నీలాద్రీశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకము. 3వ రోజున 16వ తారీఖు ఉదయాన్నే స్వామివారికి ప్రాతకాలార్చనలు, అభిషేకములు, తదనంతరం మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, అపబృధ స్నానం ఇత్యాది కార్యక్రమాలతో త్రయాంతక దీక్షతో ఈ యొక్క నీలాద్రీశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు. ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇది ఒక పుణ్యక్షేత్రం. భక్తులు లక్షలాదిగా ఇక్కడ, అంటే సుమారు 1 లక్ష మంది పైగా భక్తులు ఇక్కడికి వస్తారనేది అంచనా. ఆ అంచనాతోటే ఇక్కడ భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కోనేళ్లు కొత్తగా దాఖలైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బ్రదర్స్ తోటి పునర్నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే సింగరేణి వారితోటి వారి సౌజన్యంతో ఒక షెడ్ వేయటం జరిగింది. అలాగే కొత్తగా వేరువేరుగా డిపార్ట్మెంట్ల అందరి సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరిగింది. భక్తులకి మంచినీటి సౌకర్యం కానీ, లేకపోతే బార్కేడింగ్ కానీ, పెండల్స్ కానీ ఇతరత్ర అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అనేది అయింది. ఈ రోజు రాత్రి 1 గంట నుంచి స్వామివారి అభిషేక కార్యక్రమాలు మొదలు పెట్టబడతాయి. 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకి అందరికీ కూడా దర్శనాల అనంతరం సాయంత్రం 7 గంటలకి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. 9 గంటలకి మహాశివరాత్రి స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఆ తదుపరి లింగోద్భవ సమయంలో అభిషేకం
కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు దాతల సహాయ సహకారాలతోటి, ముఖ్యంగా ఈ అడవి ప్రాంతంలో అన్నము అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతున్నది.